హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాప్లవర్తి వ్లాగ్స్. ఇదేంటా అనుకుంటున్నారా? ఈ మధ్య వైరల్ అయిన ఖుష్బూ ఆయిల్ ఉంది కదండి. ఆ ఆయిల్ ఏమో నాకు తెలియదు, కానీ అంతకు మించిన ఆయిల్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఆమె చేసిన ఆయిల్ అయితే నేను వాడలేదు, అందుకే నాకు తెలియదు. ఆ ఆయిల్ అనేది ఫేస్కే కాదండి, ముఖం మొత్తానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఆయిల్ అనేది. అది ఎలా తయారు చేసుకోవాలి? మీ ముఖ సౌందర్యాన్ని పాలలా మెరిపించి యవ్వనంగా ఉంచే ఈ ఫేస్ ఆయిల్ అండి. ఇది చర్మానికి రాసుకుంటే చర్మం పాల కంటే కూడా ఎక్కువగా యవ్వనంగా మెరిసిపోతుందన్నమాట. ఏ వయసు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ ఫేస్ ఆయిల్ అనేది స్కిన్ ఆయిల్ అని కూడా అంటారు. బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, జెంట్స్, లేడీస్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో నేను ఏమేమి యాడ్ చేసి తయారు చేశాను అనేది, ఈ ఆయిల్ అయితే మా దగ్గర నుంచి పంపించడానికి కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కదా, స్కిన్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవటానికి ఏమన్నా ఆయిల్ ఉందా అని అడుగుతున్నారు కదా. ఖుష్బూ ఆయిల్ లాగా పద్మ ఆయిల్ అండి ఇది. ఈ ఆయిల్ అప్లై చేసుకొని మీ స్కిన్ని పాలలా మెరిపించేలా తయారు చేసుకొని అందంగా ఉండొచ్చండి. ఇక ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ కొట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేసామండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ని మీరు ఎక్కడైనా బయట తీసుకోవాలంటే దొరకదండి. నాకు తెలిసి నేను మా ఓన్ ఫ్యాక్టరీలో ఈ నూనెని తయారు చేపించుకొని అది తీసుకొచ్చే నేను సబ్స్క్రైబర్స్కి అవ్వనివ్వండి, నా కస్టమర్స్ అందరికీ కూడా నేను ఇదే పంపిస్తూ ఉంటానండి. ఇప్పుడు కొలత 100 ml 50 ml కొలతవి తీసుకున్నాను కదా. 100 ml దాంతో 400 ml ఈ క్యారెట్ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, స్కిన్ ఆయిల్ నేను చూపిస్తానండి. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అనేది ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎలా పేరిన నెయ్యిలాగా బాగా ఎంత తాజాగా వస్తుందో మీకు ఫ్రిడ్జ్లో పెట్టి నేను చూపిస్తానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. ఇప్పుడు మీకు వెంటనే చూపించడం కోసం నేను ఒక్క పావు గంట ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఎందుకంటే ఈ కొబ్బరి నూనె అనేది ఫ్రెష్గా న్యాచురల్ది కనుకైతే మీకు అలా తయారవుతుందండి. ఏదంటే అది తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, అలా అవ్వదండి. ప్యూర్ కొబ్బరి నూనె మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఆ నూనె ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు 4 క్యారెట్లు తీసుకుంటున్నానండి. అంత తాజాగా లేవండి, 2 days అయింది నేను తీసుకొచ్చి, అందుకే అంత ఫ్రెష్గా లేవు. మీరైతే అదే రోజున తీసుకొచ్చుకొని ఫ్రెష్గా ఉన్న వాటితో చేసుకోండి, పర్వాలా. నావి కూడా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ ఒక 2 days అయ్యేసరికి కొంచెం వడబడినట్టు అనిపించింది. కానీ వీడియో కోసం ఈరోజు తప్పక నేను మీకు చూపిస్తున్నాను. ఇలా పీలర్ తోటి తొక్కు మొత్తం తీసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ తోటి తేమ లేకుండా శుభ్రంగా పొడిగా ఉండేలాగా వాటిని అద్దాలి, అలా తుడవాలన్నమాట తేమని. తేమ మొత్తం పోయిన తర్వాత మనం ఈ క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. కొబ్బరి నూనె అనేది ఎందుకు చూపించానంటే, కొబ్బరి నూనె మన బాడీకి తేమను అందిస్తుందండి. స్కిన్కి, చర్మాన్ని తేమగా ఉంచడానికి, పొడి బారకుండా కాపాడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. తామర లాంటి, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా కొబ్బరి నూనె తోటి మీకు పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ క్యారెట్లన్నీ శుభ్రంగా తేమ లేకుండా చేసుకున్నాం కదా, అలా తురుముకోవాలండి. తురుము అయితే బాగుంటుంది. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పట్టుకునే కన్నా ఈ తురుము అయితే బాగా దిగిపోతుంది, తొందరగా ఫ్రై అవుతుంది. మనకి ఫ్రై అవ్వాలన్నమాట, దానిలో ఉన్న రసం అంతా కొబ్బరి నూనెలోకి దిగాలన్నమాట. చూద్దాం, అలా మీరు తురుముకోవాలి. చూసారు కదా, అలా మొత్తం తురిమేసుకొని అలా పొడి పొడిలో ఆడుతూ వస్తుందన్నమాట. తేమ ఉండదు కదా క్యారెట్లో, మనం తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత అట్లా పొడి పొడిలో ఆడుతూ వస్తుంది. అంటే తేమగా ఉంటే నూనె చిటపట్ల ఆడుతూ అలా ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె అనేది మొటిమల్ని నియంత్రించడానికి, వృద్ధాప్య ఛాయల్ని తగ్గించడానికి కూడా కొబ్బరి నూనె అనేది ప్యూర్ కొబ్బరి నూనె అండి. మీరు బజార్లో ఏదో ఒక బాటిల్ తీసుకొచ్చుకొని, చిన్న బాటిల్ ఎప్పటితో తీసుకొచ్చుకొని చేసుకుంటే మాత్రం ఏమి పని చేయదండి. ప్యూర్ అంటే ప్యూర్తో చేసుకోవాలి.
అలా మీకు వృద్ధాప్య ఛాయల్ని మొటిమలు రాకుండా నియంత్రించడానికి కొబ్బరి నూనె అనేది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక నేను 4 క్యారెట్లు తీసుకున్నానండి. నేను 400 ml అంటే 400 ml కొబ్బరి నూనెతో ఈ స్కిన్ ఆయిల్ అనేది నేను చేసి చూపిస్తానండి. చూశారు కదా, మొత్తం తురిమి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో 100 ml కొలత తీసుకుంటున్నాను నేను. మీకు కరెక్ట్గా చూసుకోండి. క్యారెట్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి. నేనైతే 400 ml కొబ్బరి నూనెని ఈ గిన్నెలో వేస్తున్నాను. మీకు ఎంత తాజాగా ఉంది అనేది నేను చూపిస్తున్నాను. 100 ml కప్పు కూడా మీకు చూపించాను. అలా మీరు కొలతతో తీసుకోండి. 4 కప్పులు తీసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం ఎల్తిగా అవుతుంది కదా మనం బౌల్లో తీసుకునేసరికి, ఆ ఎల్తి కూడా నేను వేసేస్తానన్నమాట. అలా 4, ఆ 4కి కొంచెం కొంచెం ఎల్తిగా మనం వేసుకున్నాం కాబట్టి అది కూడా సరి చేశాను. 400 ml వేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ మీద పెడదాం. 100 ml కప్పు చూశారు కదా, మీరు ఇంట్లో ఏ కొలతదున్నా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి నూనెని బయటికి తీసానండి. చూస్తారా ఎంత బాగా వచ్చిందో, బాగా పేరుకుపోయిందనమాట. అది జస్ట్ అలా అంటేనే మీకు అలా ప్యూర్ కొబ్బరి నూనె కనుకైతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే, ఇలా వస్తుందండి. మనకి ఒక 2 hours అయినా కూడా అది కరగకుండా అలానే ఉంటుంది. డీప్లో కనుక పెట్టుకుంటే, నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ టైం పెట్టుకుంటే అలా ఉంటుంది. చూశారు కదండి ఎలా వచ్చిందో, అలా 2 ముక్కలు అయింది చూసారా. నేను కింద గట్టిగా అట్లా వేసి కూడా మీకు చూపించాను. జస్ట్ గోడుతో అలా అంటే మనకు కొంచెం వస్తుంది. అలా స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్ మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి. మీకు స్క్రీన్ మీద లేకపోయినా వీడియో మొత్తంలో నెంబర్ అనేది ఉంటుందండి, పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబరు. మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఆ 400 ml కొబ్బరి నూనెని స్టవ్ మీద పెట్టాను. బాగా వేడెక్కిన తర్వాత నువ్వుల నూనె అండి, ఇది ప్యూర్ నువ్వుల నూనె. ఇది మనం 50 ml వేసుకోవాలండి. నల్ల నువ్వుల్ని గానుగలో పట్టించిన నువ్వుల నూనె ప్యూర్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉందండి. చూడండి కలరు అంతా కూడా ఎలా ఉందో. నేను వాడే ప్రతి ఒక్కటి కూడా ప్యూర్ ఐటమే వాడతానండి. ఆ కొబ్బరి నూనెలో మిక్స్ చేస్తున్నానండి ఈ నువ్వుల నూనెను కూడా. చూడండి కలర్ కొంచెం రెడ్డిష్గా వచ్చింది కదా. ఈ నువ్వుల నూనె అనేది మన స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ అలాంటివన్నీ పోతాయి. సోరియాసిస్ లాంటివి అవన్నీ కూడా పోగొట్టే తత్వం ఈ నువ్వుల నూనెకు ఉంది. అందుకే నువ్వుల నూనెని మన ఈ కోకోనట్ ఆయిల్లో కలిపాను అనమాట. నువ్వుల నూనె అనేది చర్మానికి ఎంత మేలు చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. ఏమన్నా పెయిన్స్ లాంటివి ఉన్నా కూడా లాగేస్తుంది అనమాట. బాగా ఆకలేస్తుందండి, అందుకే కండి ఒకటి కాల్చుకుంటున్నాను స్టవ్ మీద. ఇప్పుడు కొబ్బరి నూనె బాగా కాగిపోయింది. ఈ క్యారెట్ తురుముని వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి. మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కనుకైతే పొంగుతుందండి, అదే మీకు గుర్తు. అలా పొంగుతుంటే స్టవ్ మీద మళ్ళీ భయం కదా. అలా కొద్ది కొద్దిగా వేస్తూ ఆ పొంగు అణిగిన తర్వాత మీరు ఆ క్యారెట్ తురుముని వేసేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్టవ్ మీద పొంగి స్టవ్ మీద పడితే పెద్ద మంట వచ్చేసి డేంజర్లో పడతారండి. అందుకే నేను చెప్తున్నాను, కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ పొంగు అణుగుతూ ఉంటుంది కదా. ఆ క్యారెట్ పచ్చి పీల్ చేసిన తర్వాత ఆగి ఆగి వేసుకోండి అమ్మ జాగ్రత్తగా. ఈ నువ్వుల నూనె కలిపాం కదండి ఇందులో. ఆ నువ్వుల నూనె అనేది అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్ అండి. ఇది చర్మంలో తేమని నిలిపి ఉంచి చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇలా మీరు దగ్గరుండి ఆ క్యారెట్ పచ్చి అంతా పోయిన తర్వాత ఆ పొంగంతా పోతుంది. అప్పుడు నూనె పైకి తేలుతుంది అనమాట. అప్పటి వరకు మీరు ఈ నూనెని దగ్గర ఉండి మీరు మీడియంలో ఉంచుకొని కాచుకోవాలి. మనం నువ్వుల నూనెని యాడ్ చేసాం కాబట్టి చర్మం రంగుని మెరుగుపరుస్తుందండి. చర్మ కణాల మరమ్మతును కూడా రిపేర్ చేయడానికి, ముడతలు చక్కటి గీతలు లాంటివి ఉంటాయి కదా, అలాంటి గీతలను కూడా పోగొడుతుంది అనమాట. ఎక్కువ వేయకూడదు. 400 ml కొబ్బరి నూనెకి 50 ml మాత్రమే వేశాను నేను కొబ్బరి నూనెని. మీరు కూడా అలా కలుపుకోండి.
ఈ క్యారెట్ ఆయిల్ ఇంత బాగా పనిచేయటానికి కారణం ఏంటో తెలుసా అండి? యవ్వనంగా ఉండే చర్మం మన సొంతం చేస్తుంది. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే బిగుతుదనాన్ని కూడా మనకి ఇస్తుందన్నమాట. ఇది మనం వాడుకుంటే మన స్కిన్ అంతా కూడా స్టిఫ్గా వచ్చేస్తుంది. చూడండి, ఆ క్యారెట్ తురుమంతా కూడా బాగా వేగిపోయింది కదా, పైకి తేలిద్ది అనమాట. అలా బోలుగా పైకి వచ్చేసిద్ది ఆ నూనె మీద నుంచి. అదే మీకు గుర్తండి, నూనె అంతా అడుక్కుండేసి క్యారెట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇందాకంతా పొంగుతూ అలా ఉంది కదా, నొరగగా అలా లేకుండా ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు తోకంగా ఆ నూనె క్యారెట్ మాడిపోకుండా వేగుతుందన్నమాట. మొక్కజొన్న కండె కాల్చేసుకుంటున్నానండి, ఆకలేస్తుంది, కాల్చుకొని తిందామని. కండె తింటూ నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి కలరు ఎలా ఉందో, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. అసలు వాసన అయితే మీరు తట్టుకోలేరండి, గుమగుమలాడుతూ వస్తుంది. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అయితే అసలు ఆ స్మెల్ని తట్టుకోలేరు. ఇది మీరు బాడీకి అప్లై చేసుకుంటే ఇక అసలు తిరిగే ఉండదన్నమాట. దాదాపుగా ఒక 40 మినిట్స్ పడుతుందండి. పక్కన పెట్టాం కదా చల్లారటానికైతే ఆయిల్ 40 మినిట్స్ పడుతుంది. అప్పుడు ఒక గాజు బౌల్, మీకు కలర్ తెలియటం కోసం మనం ఆయిల్ తయారు చేసాం కదా, ఆ కలర్ అనేది మీకు తెలియాలని చెప్పి నేను వైట్గా ఉండే గాజు బౌల్ తీసుకున్నానండి. వేడిది పోయకూడదు కదా గాజు బౌల్లో. కాటన్ క్లాత్ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసుకుందాము. మనకు ఆ క్యారెట్ పిప్ అనేది దిగకుండా మంచి ప్యూర్ ఆయిల్ అనేది దిగుతుందనమాట. మనం చూడండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే ఆ క్యారెట్ అనేది బ్లాక్గా వచ్చి అందులో ఉన్న సారం మొత్తం దిగిపోయింది కదా ఆ నూనెలో. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి, చక్కగా మీ బాడీ మొత్తానికి వాడుకోండి. పిల్లలు కూడా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. రోజు స్నానానికి ముందు ఒక పావు గంట బాగా మసాజ్ లాగా ఒంటికి పట్టించేసుకున్నారంటే ఇక మీ చర్మం తళతళ మెరిసిపోతూ మృదువుగా పాలలా మెరిసిపోతుందన్నమాట. చూడండి, మీ కళ్ళతో మీరే మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఆయిల్ అనేది. అసలు ఆ స్మెల్ అయితే తట్టుకోలేమండి, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అంత ప్యూర్ది కదా, నువ్వుల నూనె కూడా అంత ప్యూర్గా. నల్ల నువ్వులు మనం గానుగులు ఆడిచ్చాం కాబట్టి అవి 2 వేసినందువల్ల ఆ గుబాళింపు అనేది అలా వస్తుందండి, ఆ స్మెల్ అనేది. అదిగోండి చూడండి కలరు. ఈ క్యారెట్ ఆయిల్ ఏంటంటే మెరిసే చర్మాన్ని మనకు అందిస్తుందన్నమాట, అంత మెరుపునిస్తుంది. చూస్తున్నారు కదా, విటమిన్ ఈ ఆయిల్ అండి. ఆ స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నాను. ప్యూర్ ఆయిల్ అండి, పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. మీకు విటమిన్ ఈ ఆయిల్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బాదం ఆయిల్ వేసుకుందాము. మా ఆయిల్స్ చూడండి ఎంత ప్యూర్ ఆయిల్సో చూడండి. ఇది బాదం ఆయిల్ అండి, ఇది కూడా 1 స్పూన్ వేసుకుందాము. మనం ఇంతకీ ఇందులో వేసినవి ఏంటి అనుకుంటున్నారు? కొబ్బరి నూనె, నువ్వుల నూనె, విటమిన్ ఈ ఆయిల్, బాదం ఆయిల్, ఇవి చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఆయిల్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. మనం ఎప్పుడైనా మీకు మరీ చెప్తున్నానండి, స్కిన్కు ఉపయోగించే ఏటి దగ్గర మీరు మనీ దగ్గర రాజీ పడద్దండి. మంచి క్వాలిటీ చూడండి, రైట్ హ్యాండ్లోది విటమిన్ ఈ ఆయిల్, లెఫ్ట్ హ్యాండ్లోది బాదం ఆయిల్, 2 చూసారు కదా డిఫరెన్స్. అవండి ప్యూర్ ఆయిల్స్ తోటే తయారు చేసుకోవాలి. మా దగ్గర నుంచి ఎవరికైనా పంపించినా కూడా మేము ఇలాగే న్యాచురల్వి జెన్యూన్గా తయారు చేసి పంపిస్తామండి. కలర్ చూస్తున్నారు కదా బౌల్లో. క్యారెట్ ఆయిల్ అనేది బాడీ మొత్తానికి పట్టించుకోవచ్చండి, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తానికి పట్టించుకోవచ్చు. మీరు 1 నెల వాడి చూడండి, మీకే తెలుస్తుంది. పద్మాస్ ప్రోడక్ట్స్లో అయితే ఈ ఆయిల్ అయితే 100 ml బాటిల్స్తో అవైలబుల్గా ఉంటుందండి. ఈ బాటిల్స్ అండి చూడండి, నేను ఆల్రెడీ చాలామంది కస్టమర్లకి పంపిస్తూనే ఉంటానండి, తీసుకుంటూనే ఉంటారు, అందుకే అడుగుతుంటారనమాట. వాళ్ళకి నేను ఉన్న ఆయిల్స్ అన్నీ చెప్తుంటాను కదా, ఈ క్యారెట్ ఆయిల్ కూడా తీసుకుంటూ ఉంటారు. చూడండి, నేను బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ముందుగానే చేసిన ఆయిల్ ఉంది, మీకు చేసి చూపించింది కాకుండా అది మొత్తం కూడా నేను బాటిల్స్కి ఫిల్ చేస్తున్నానండి. ఇలా ఫిల్ చేసి
మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఈ బాటిల్ వచ్చేసి 100 ml బాటిల్. చూశారు కదండి, ఖుష్బూ ఆయిల్ అని ఎంత వైరల్ అయ్యి ఎంతమంది చేసుకున్నారో, ఎంతమంది వాడుకున్నారో మీకే తెలుసు కదా. అది ఎంత వైరల్ అయిందో ఆ వీడియో అనేది. ఇప్పుడు నేను చేసిన క్యారెట్ ఆయిల్ని మీ స్కిన్కి అప్లై చేసుకొని, బాడీ మొత్తానికి, ఫేస్కి, హ్యాండ్స్కి మొత్తానికి అప్లై చేసుకొని ఎలా ఉందనేది చూడండి. మీకు కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు, వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఫోన్పే, గూగుల్ పే మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఇలా మీకు పదిలంగా బాటిల్స్లో పంపించడం జరుగుతుంది. చక్కగా మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు, బయటే పెట్టుకొని ఈ ఆయిల్ వాడుకోవచ్చు అండి. ఎంత స్వచ్ఛమైన ఆయిల్స్తో తయారు చేసి మా దగ్గర నుంచి మీకు పంపించడం జరుగుతుంది. ఇది స్కిన్ మీద అప్లై చేసుకొని ఎంత టైం అయినా ఉంచుకోవచ్చు అండి. పిల్లలకైనా కూడా, ఫేస్ మీద అయితే పగలింట్లో ఉండేవాళ్ళు అయితే ఫేస్కి అప్లై చేసుకొని ఉంచేసుకోండి. లేదంటే నైట్ అంతా పెట్టుకొని మీరు మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. ఇదండి ఖుష్బూ ఆయిల్ కాదండి, పద్మ ఆయిల్. నేను ఇప్పుడు మీకు ఫేస్ మీద పెట్టి చూపిస్తానండి. జస్ట్ కొద్దిగా ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. ఇది పిల్లలకైనా పెద్దలకైనా మీరు అప్లై చేసుకున్నారు అంటే మంచి కలర్తో మెరవటమే కాకుండా మీ స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు మొత్తం కూడా మాయమైపోతాయండి. ఇలా జస్ట్ కొద్దిగా అయితేనే మీ స్కిన్కి మొత్తం అప్లై చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ కూడా పట్టదు మీకు. 100 ml బాటిల్ తయారు చేసుకున్నారనుకోండి, లేదు మా దగ్గర ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా రోజులు వచ్చేస్తుంది. మా దగ్గర కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి మేము ఇవ్వటం జరుగుతుందండి. క్యారెట్ స్కిన్ ఆయిల్ అంటారండి, బాడీ ఆయిల్ అని కూడా అంటారు. మీరు ఏ రకంగానైనా అనుకోవచ్చు. ఇలా స్కిన్ మొత్తానికి అప్లై చేసుకోండి చక్కగా. చూడండి ఎంత బాగుందో. స్కిన్ అంతా కూడా మెరుపు వచ్చింది కదండి. ముందు నా స్కిన్ ఎలా ఉంది, ఇది అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో మనకి తేమను అందిస్తుందండి. చర్మం అనేది పొడిబారకుండా కాపాడుతుంది, మనకి మెరుపునిస్తుంది చర్మం. అలా మీరు అప్లై చేసుకొని తళ మెరిసిపోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.